ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సక్రమంగా నడవాలంటే ఆ రెండు పదవులు కీలకం. ఆ పదవుల్లో ఉన్నవారు తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధుల్లా ఉంటాయి. అలాంటి ఆ రెండు పదవుల కోసం పోటీ ఎక్కువగానే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వంలో ఆ రెండు పదవుల కోసం పోటీ పడుతున్నదెవరు? ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారే కొనసాగుతారా? కొత్త వాళ్ళు వస్తారా? రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవులు చీఫ్ సెక్రటరీ, డీజీపీ. ఈ రెండు పోస్టులకు సంబంధించి త్వరలో చేపట్టబోయే నియామకాలపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ పదవీ కాలాలు ముగియబోతుండటంతో ఆ రెండు పదవుల కోసం సచివాలయం నుంచి ఢిల్లీ వరకు లాబియింగ్ జోరందుకున్నట్టు సమాచారం. ముందుగా చీఫ్ సెక్రటరీ విషయానికొస్తే ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. 2025 ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ప్రభుత్వం ఇప్పటికే 7 నెలల సర్వీస్ పొడిగింపునిచ్చింది. మరోసారి ఆయనకు ఎక్స్టెన్షన్ ఇస్తారా లేక కొత్త వారిని ఎంపిక చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చీఫ్ సెక్రటరీగా ఎవరిని నియమిస్తారనే దానిపై సీనియర్ ఐఏఎస్ వర్గాల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రామకృష్ణారావుకు ఇప్పటికే ఒకసారి పొడిగింపునిచ్చిన నేపథ్యంలో ఆయనకు మరోసారి అవకాశం దక్కకపోవచ్చునని కొందరు చెప్తుండగా, ఆయనకు మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ లేకపోలేదని మరికొందరు అంటున్నారు. ఇక చీఫ్ సెక్రటరీ రేస్లో పలువురు సీనియర్ అధికారులు ఉన్నట్టు సమాచారం. వారిలో సీనియర్ ఐఏఎస్లు జయేష్ రంజన్, సవ్యసాచి ఘోష్, వికాస్ రాజ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు కూడా సీఎస్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇక డీజీపీ విషయానికొస్తే ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఏప్రిల్లో రిటైర్ కానున్నారు. 4 వారాల్లోగా రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన డీజీపీ కోసం తన అభ్యర్థుల జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి పంపినట్టు సమాచారం. డీజీపీ రేస్లో సివి ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్, అభిలాష్ బిస్తీ తదితర అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. యూపీఎస్సీ 3 అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది. వారిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమించనుంది. మొత్తం మీద రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన ఈ రెండు పోస్టులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పుడు ఆ పదవుల్లో ఉన్న అధికారులకు ఎక్స్టెన్షన్ దక్కుతుందా లేక కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అన్నది త్వరలోనే తేలనుంది.